ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఊర్జావీర్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ రాష్ట్ర భవిష్యత్ విద్యుత్ రంగంపైన ఆధారపడి ఉందని వ్యాఖ్య. హీరోలు సినిమాల్లో కాదు ఉపాధ్యాయుల్లోనూ ఉన్నారన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విద్యార్థుల భవిష్యత్తు కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా అభివృద్ధి పరుగులు పెడుతుందన్న ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య. ఇక డీటెయిల్స్ చూస్తే దేశ రాష్ట్ర భవిష్యత్ విద్యుత్ రంగంపైనే ఆధారపడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గృహోపకరణాల నుండి వాహనాల వరకు అన్ని ఎలక్ట్రికల్ గా మారబోతున్నాయని, రాష్ట్రంలో ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ను పెడుతున్నామని వెల్లడించారు. విద్యుత్ రంగంలో పరిశోధనలకు ప్రత్యేక వర్సిటీ ఏర్పాటు చేస్తామని, రాబోయే 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రకటించారు. కృష్ణా జిల్లా పోరంకిలోని మురళీ రిసార్ట్స్ లో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో కలిసి ఊర్జావీర్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొన్నారు. రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం తలసరి ఆదాయానికి చిహ్నమని సీఎం అన్నారు. 1 యూనిట్ విద్యుత్ ను ఆదా చేస్తే 2 యూనిట్లను ఉత్పత్తి చేసినట్లేనని చెప్పారు. ఊర్జావీర్ ద్వారా రాష్ట్రంలోని 1,00,000 మందికి అదనపు ఆదాయం అందించనున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లు, కుక్కర్లు, వంట సామాగ్రి అందించామని, 2 నెలల్లో మొత్తం అంగన్వాడీ కేంద్రాలకు అందజేస్తామన్నారు. వీటి వినియోగం వల్ల 30% విద్యుత్ను ఆదా చేయొచ్చని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ రంగంలో పరిశోధనల కోసం ప్రత్యేకంగా ఓ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ రోజు ఇంకొక పక్క అంగన్వాడీ కేంద్రాలు చూస్తే ఇండక్షన్ స్టవ్లు ఇచ్చాం. ఇవి మనం చూసినప్పుడు సురక్షితమైన స్టవ్లు, ఇవి పరిశుభ్రంగా ఉంటుంది. వంట చేసినా ఇబ్బంది లేకుండా శుభ్రంగా చేసుకునే అవకాశం ఉంటుంది. 26 జిల్లాల్లో 55,607 అంగన్వాడీలకి ఈ ఇండక్షన్ స్టవ్లు ఇస్తున్నాం. 2 నెలల్లో 100% అన్ని అంగన్వాడీలకు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల చాలా వరకు సేఫ్టీ ఉంటుంది, సమయం ఆదా అవుతుంది, విద్యుత్ కూడా ఆదా అవుతుంది. ఇది చూసినప్పుడు దగ్గర 20 నుంచి 30% విద్యుత్ కూడా ఆదా అయ్యే పరిస్థితి వస్తా ఉంది. ఈ రోజు ఇప్పుడే PMAY కింద మనం ఎవరైతే ఇళ్లు కట్టుకున్నారో వాళ్ళకందరికి కూడా ఉచితంగా బల్బులు గాని ఇవన్నీ ఇచ్చాం. దీనివల్ల కూడా పెద్ద ఎత్తున కరెంటు పొదుపు అయ్యే అవకాశం ఉంది. ఈ రోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఒక స్టవ్ గాని మీరు ఏదైతే ఎనర్జీ సేవింగ్కి వెళ్తే సంవత్సరంలో మీరు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుంది. ఒక ఫ్యాన్ అయితే 2 సంవత్సరాల 3 నెలలు పడుతుంది. ఒక LED బల్బ్ అయితే 2 నెలల్లోనే మీరు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుంది. ఒక ట్యూబ్ లైట్ అయితే 4 నెలల్లో వస్తుంది. AC అయితే 4 సంవత్సరాలు అవుతుంది. అంటే దగ్గర అన్ని గాని కాంబినేషన్ లో మీరు పోతే 4 ఏళ్లలో మీరు పెట్టిన దానికి 20% పొదుపు చేసుకునే అవకాశం ఉంటుందంటే దగ్గర ప్రతి ఒక్క ఇంటికి 20% కరెంటు ఆదా చేసుకునే పరిస్థితి మీరు ఎనర్జీ సేవింగ్ డివైసెస్ పెడితే వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కడపలో ఇంత నీటి సమస్య ఉందని తాను అనుకోలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ప్రాంతం నుండి 2 సీఎంలు అయినందున సమస్యలు తీరిపోయి ఉంటాయనుకున్నారు. 45 కోట్లు పులివెందుల తాగునీటి ప్రాజెక్టుకు నిధులు ఇచ్చామని, తాగునీటి కోసం ఎక్కడా ఇబ్బంది రాకూడదనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నీటి సమస్యను తీర్చి ఇక్కడి ప్రజలను ఆదుకుంటానని మాట ఇస్తున్నానన్నారు. కడపలో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ మీటింగ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి సరైన చదువు ఇవ్వకపోతే అభివృద్ధి దిశగా వెళ్లదని, విద్యార్థుల భవిష్యత్తు కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థుల భద్రతకు తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉందని, పిల్లలతో చర్చిస్తేనే అన్ని విషయాలు మనకు తెలుస్తాయని తెలిపారు. ఇటీవల విద్యార్థులు తిరగబడి టీచర్పై దాడి చేసిన ఘటన చూశామన్న ఆయన ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కూడా బాధ్యతగా ఉండాలని సూచించారు.
ఎక్కడ తప్పు జరిగినా ముందుగానే చర్చించుకోవాలని, సమస్య పరిష్కారం దిశగా ఆలోచించడం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. హీరోలు సినిమాల్లోనే కాదని ఉపాధ్యాయుల్లోనూ ఉన్నారని కొనియాడారు. నేటి సమాజానికి విలువలతో కూడిన విద్య అవసరమని, సోషల్ మీడియాలో ఏం చూస్తే భవిష్యత్తులో అలాగే తయారవుతారని అభిప్రాయపడ్డారు. విలువలు పాటించే వ్యక్తులను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని, విద్యార్థులు చిన్నప్పటి నుండి సహాయ గుణం అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాల భవనాల్లో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం లేకుండా చూడాలని, ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తే గూండా యాక్ట్ పెట్టడం తథ్యమని హెచ్చరించారు. ఒక్కోసారి ఇంకొంతమంది విద్యార్థులు, కొంతమంది అధ్యాపకులు మమ్మల్ని కొన్ని సందర్భాల్లో మా పాఠాలు సరిగ్గా చెప్పట్లేదు, కొన్నిసార్లు చేయి చేసుకున్నారు, చేతిలో ఏదుంటే దాంతో కొడుతున్నారు. నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, మొన్న ఈ మధ్యన రాయచోట్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ క్లాస్ టీచరు ఇజాజ్ అహ్మద్ గారు అనుకుంటా, ఆయన ఏదో విద్యార్థులు గొడవ చేస్తుంటే ఆయన ఒక దెబ్బ వేస్తే ఆ విద్యార్థులను తిరగబడి ఆయన గుండెల మీద కొడితే ఆయన చనిపోయారు. అధ్యాపకులకు ఎంత బాధ్యత ఉందో విద్యార్థులకు కూడా అంతే బాధ్యత ఉంది. మీరు డిసిప్లైన్డ్గా ఉంటే మీకు బలం ఎక్కువ ఉంటుంది. మీ తల్లిదండ్రులకు మీరు చెప్పండి. మీ తల్లిదండ్రులు ఒకళ్ళ అధ్యాపకులు కానీ ఎవరైనా సరే, పెద్దలు, స్కూల్ నడిపే పెద్దలు ఎవరైనా తప్పు చేస్తే మీరు దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దాన్ని సరిదిద్దుకుంటారు. దానికంటే ముందుగా మీరు కూడా చాలా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం చదువు అనేది ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎనీ ఎడ్యుకేషన్. ఉద్యోగాలు సంపాదించడానికి, ఆర్థిక స్తోమత పెంచుకోవడానికే కాదు, జ్ఞానం పెంపొందించుకోవడానికి కూడా. మీ బిడ్డలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎంత సమయం గడుపుతున్నారు, ట్యాబ్లెట్స్ని సద్వినియోగం చేస్తున్నారా, లేదంటే అవసరానికి మించి వాడుతున్నారా, చెప్పిన పర్పస్ కాకుండా దేనికదన్నా వాడుతున్నారా, ఇవన్నీ కూడా మీ దృష్టిలో ఉంటే ఇంట్లోనే కొంత కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత స్కూల్స్. అలాగే మీకు లా అండ్ ఆర్డర్లో సంబంధించి మీరు ముఖ్యంగా బిడ్డలు గుర్తుపెట్టుకోవాల్సింది, చిన్నపిల్లలకి వాళ్ళు క్లీన్ స్లేట్, ఏమీ రాయని ఒక వైట్ పేపర్ లాంటి వాళ్ళు మనం ఏమి రాస్తామో దానికి అదే తయారవుతారు. సో ఇంట్లో పెద్దలు కూడా మీరు అనుక్షణం చూస్తూ ఉండాలి. మీరు కేవలం మన వరకే ఆలోచిస్తే, మన కులం, మన ప్రాంతం, ఇక్కడి దాకా ఆలోచిస్తే పిల్లలు కూడా అదే స్థాయిలో ఉంటారు. మీరు ఇవ్వాల్సింది వేమన లాంటి మహానుభావుడు పుట్టిన నేల ఇది. ఆయన సంస్కారాన్ని కూడా బిడ్డలకి నేర్పించాల్సిన అవసరం ఉంది. అది పాఠాల్లో ఎలాగ ఉన్నాయి, కొంత స్కూల్స్లో మీరు ఇళ్లలో కూడా ఆ విలువలు కొంత పాటించేలా మరి ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా అభివృద్ధి పరుగులు పెడుతుందని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సబ్కా సాథ్ నినాదంతో దేశాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకుని వెళ్తున్నారని చెప్పారు. పోలింగ్ బూత్, శక్తి కేంద్రాల స్థాయిలో బీజేపీ బలంగా ఉందన్నారు. సూర్యారావుపేటలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే సుజనా చౌదరి నేతృత్వంలో బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తొలిసారిగా ఆంధ్రప్రదేశ్కి వచ్చానని, దుర్గామాతను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రయాగరాజ్లో గంగా, యమున, సరస్వతి నదుల సంగమం వద్ద 2025 జనవరిలో మహా కుంభమేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. 40 కోట్ల మంది భక్తులు కుంభమేళాకు వస్తారని అంచనా వేస్తున్నామని, అందుకు అనుగుణంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మహా కుంభమేళకు ఆహ్వానం పలుకుతున్నామన్నారు. मैं तो सबसे पहले अपना सौभाग्य यह मानता हूँ कि जीवन में प्रथम बार विजयवाड़ा आया हूँ और माँ दुर्गा का जो दिव्य भव्य और शक्तिपीठ है, मंदिर है, वहाँ दर्शन करके फिर जो संगठन का मंदिर है, पार्टी के कार्यालय में आया। महाराष्ट्र में प्रचंड जीत हुई है, बहुत बड़ी विजय हुई है, उसमें आंध्र प्रदेश का भी योगदान है। अभी संगठन महामंत्री जी का नाम लिया गया है, लेकिन आप सबने भी अपनी अपनी तरफ से, चाहे कोई गिलहरी की तरह एक छोटा सा योगदान किया हो, लेकिन सबने योगदान किया और इतने बड़े बहुमत की सरकार बनी है कि कांग्रेस और उसका पूरा कुनबा हिल गया है। उनको लग रहा है कि उनका राजनीतिक भविष्य अंधकार में है। कोई इटली जाने की सोच रहा है, कोई लंदन जाने की सोच रहा है। तो मैं आप सब यहाँ उपस्थित कार्यकर्ता मित्रों से पूरे भरोसे के साथ पार्टी को बूथ स्तर पर, शक्ति केंद्र स्तर पर, मंडल स्तर पर, नगर स्तर पर मजबूत बनाने के काम में लगिए। आने वाला समय आप सब लोगों का है। मैं आज चूंकि पार्टी कार्यालय आया हूं, अभी पत्रकार मित्रों के साथ वार्ता 4 बजे के होनी है, लेकिन प्रयागराज में कुंभ का मेला लग रहा है।
आप में से कई लोग हो सकता है अयोध्या रामलला के दर्शन कर आए हों। जो नहीं गए होंगे उनको दो फायदा होगा। एक तो प्रयागराज जहां गंगा मैया, यमुना मैया और सरस्वती मैया तीनों नदियों का संगम है, वहां हर 12 वर्ष में पूर्ण कुंभ होता है और उसमें डुबकी लगाने से बहुत बड़ी मान्यता है। उसे आप सब जानते हैं। एक बार जीवन में डुबकी लगाने कुंभ के मेले में जरूर आना चाहिए, ऐसी मान्यता है। इस बार 2024 का जो 2025 का जो कुंभ है, उस कुंभ में लगभग 40 करोड़ लोग आएंगे। कितने? 40 करोड़ लोग। उसकी जबरदस्त तैयारियां चल रही हैं। मैं भारतीय जनता पार्टी के प्रदेश के कार्यालय से भारतीय जनता पार्टी के कार्यकर्ताओं को भी, आंध्र प्रदेश की जनता जनार्दन को भी प्रयागराज के कुंभ मेले में आने के लिए सादर आमंत्रित करता हूं। आपको कोई असुविधा ना हो, इसका पूरा ख्याल रखा जाएगा। कोई अगर प्रयागराज से अयोध्या अथवा अयोध्या से प्रयागराज अथवा विजयवाड़ा से अगर कोई निकल करके काशी दर्शन करने के लिए आता, वाराणसी बाबा विश्वनाथ जी के, वहां भी कर सकता है। अयोध्या में रामलला के दर्शन भी कर सकते हैं। अगर आप चाहें तो यहाँ तो कृष्णा नदी ही है, तो भगवान कान्हा की भी जन्मभूमि उत्तर प्रदेश है, मथुरा। आप वहाँ मथुरा वृंदावन भी आ सकते हैं। ऐसे बहुत स्थान हैं जहाँ पर आप दर्शन के लिए आ सकते हैं। और प्रयागराज कुंभ का मेरी ओर से आप निमंत्रण स्वीकार करिए और आगे लोगों तक निमंत्रण पहुँचाने का भी काम करिए। यह मैं आप सब लोगों को निवेदन करना चाहता हूँ। అదానీ కంపెనీ గ్రూపులపై జరిగిన అవినీతిపై కేంద్ర ప్రభుత్వం సంయుక్త పార్లమెంట్ కమిటీ వేయాలని సిపిఐ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య అన్నారు. మణిపూర్లో జరుగుతున్న అమానుష దాడులు, సంఘటనలపై పార్లమెంట్లో చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మంగళగిరిలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన డిమాండ్స్ డే ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలను పెంచమని చెప్పి పెంచుకుంటూ పోయారని ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. లక్షల కోట్లు అవినీతి చేసిన అదానీని ప్రశ్నించలేని కూటమి ప్రభుత్వం మోడీని చూసి భయపడుతుందని ఎద్దేవా చేశారు. సాయుధ బలగాల చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం మణిపూర్లో మత విద్వేషాలను రెచ్చగొడుతుంటే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నించడం లేదని ఆయన విమర్శించారు. నిత్యావసర సరుకుల పెరుగుదలను నియంత్రించాలని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, గత ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని ఆయన కోరారు. సిపిఐ కంచర్ల కాసయ్య మాట్లాడుతూ అదానీ కంపెనీ రాష్ట్రంలోని గత ప్రభుత్వ అవినీతి అక్రమాలకు పాల్పడిందని, దీనిపైన కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడడం లేదని ఆయన విమర్శించారు. నిత్యావసర కూరగాయల ధరలు అధికంగా పెరుగుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదన్నారు. ఎన్నికల ముందు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయమని చెప్పిన కూటమి ప్రభుత్వం ప్రస్తుతం మౌనం వహిస్తుందని, దీనిపైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు విద్యుత్ మీటర్లు పెట్టవద్దని కాసయ్య డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో సివిల్ డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి విధానాలపైన నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఆ విధానాలు అదానీ గ్రూపు ఈరోజు మరి విద్యుత్ మీటర్ల కోసం అమెరికాలో దానిపైన కేసులు బుక్ అయి ఈరోజు వాళ్ళకి నోటీసులు ఇచ్చిన విధానం మనం చూస్తున్నాం. అదేవిధంగా మన రాష్ట్రం మరి 4 రాష్ట్రాలకి మరి న్యూయార్క్ నగరంలో కేసులు అయ్యి 4 రాష్ట్రాలకి 2,100 కోట్లు లంచాలు ఇచ్చి దాని ఫలితంగానే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచి గత ప్రభుత్వంలో 1,00,000 కోట్లు ప్రజలపైన మారాల పంపి ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు లంచాలు ఇచ్చిన విధానాన్ని పార్లమెంట్లో సమగ్ర చట్ట కమిటీ వేసి చర్చ జరగాలని చెప్పి మరి ప్రతిపక్షాలన్నీ కూడా ఈరోజు పార్లమెంట్ స్తంభింపజేసినా కానీ ఈ పార్లమెంట్కి ఎన్డీఏ ప్రభుత్వానికి మోడీకి ఏమి గుర్తించడం లేదు. అదేవిధంగా మణిపూర్లో అల్లర్ల సంఘటనలపై చర్చ జరగాలని చెప్పి ఈరోజు నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. నిత్యావసర రేట్లు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ రేట్లను అరికట్టాలని, నిరుద్యోగం మేము వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానటువంటి
2014 ఉద్యోగం వచ్చి అధికారంలో వచ్చి మోడీ ప్రభుత్వం వరకు ఎక్కడ కూడా నిరుద్యోగ సమస్యని తీర్చలేదు. వెంటనే నిరుద్యోగ సమస్య తీర్తా అని చెప్పి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అన్ని మండల కేంద్రాల దగ్గర నిరసన కార్యం తెలియజేస్తుంది. మన రాష్ట్రంలో చూస్తే విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తానని చెప్పి ఈ ప్రభుత్వం ఇప్పటికీ అదేవిధంగా ప్రైవేటీ సంస్థలకి కారు చౌకగా అమ్ముతానికి విశాఖ ఉక్కుని సమర్థిస్తుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా ఎన్నో 32 మంది బలిదానం చేసి విశాఖ ఉక్కుని సాధించుకుంటే దాన్ని ప్రైవేటీకరణ చేసి అక్కడ నిరుద్యోగులు ఉన్న ఎంప్లాయీస్ని వెనుబడే విధంగా ఈ ప్రభుత్వ విధానాలు నడుతున్నాయి. అందుకోసం విశాఖ ఉక్కుని పరిరక్షించాలి, ఆ విధానాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ కోరుతుంది. దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యాన మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు సిపిఐ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా అదాని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాలు, దాని ఫలితంగా ఇవాళ భవిష్యత్తులో 1,00,000 కోట్ల రూపాయల విద్యుత్ భారాలు అదనంగా ఈ దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఎదుర్కోబోతా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రతి విషయంలో తిరగదోడేటువంటి సంస్కృతి ఉన్న చంద్రబాబు నాయుడు ఇవాళ అదాని అమెరికాలో అవినీతి ఆరోపణలు కూడా అమెరికా న్యాయస్థానాల్లో వెల్లడైన తర్వాత ఇవాళ దాని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అదాని కనుసన్నల్లో నడవబట్టే ఇంత పెద్ద ఎత్తు కుంభకోణాన్ని వెలికి తీయలేనటువంటి ఒక నిస్సహాయమైనటువంటి పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. దాన్ని వెంటనే వెలికి తీయాలని ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భక్తులు, కమిటీ సభ్యుల సహకారంతో గత 10 మాసాలుగా అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ చైర్మన్ పండేటి సాంబశివరావు చెప్పారు. మంగళగిరిలోని శ్రీ గంగా భ్రమరాంబ సన్నిధాన శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ భగీరా సగర సంఘం ట్రస్ట్ ఆధ్వర్యంలో శివాలయంలో ఈ రోజు అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ చైర్మన్ పండేటి సాంబశివరావు మాట్లాడుతూ ప్రతి నెల మొదటి వారంలో వచ్చే అమావాస్య రోజు మొదటి వారంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి 32 మంది కమిటీ సభ్యుల సహకారం, భక్తుల విరాళాలతో దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ రోజు నిర్వహిస్తున్న కార్యక్రమంలో 3,000 మంది భక్తులు పాల్గొని అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారని చెప్పారు. అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించేందుకు సహకరిస్తున్న దాతలకు అభినందనలు తెలియజేశారు. శ్రీ గంగా భ్రమరాంబ సన్నిధాన శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్టు 9 మాసాలే 10వ మాసం ఈ కార్యక్రమం చాలా దిగ్విజయం జరుగుతుంది. భక్తులు సహకారంతో, బోర్డు సభ్యులు 32 మంది బోర్డు సభ్యులు సహకారంతో ఈ కార్యక్రమం బాగా దిగ్విజయం జరుగుతుంది. ఇంకా కార్యక్రమం జరగాలని కోరుతున్నాం. మన మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి గంగా భ్రమరాంబ కాశీ మల్లేశ్వర స్వామి వారి సన్నిధిన భగీరథ సగర సంఘం ట్రస్టు, అదేవిధంగా కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చైర్మన్ గారు అయినటువంటి పందేటి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో గత 10 నెలలుగా మేము ప్రతి నెల అమావాస్య తర్వాత వచ్చే మొదటి సోమవారం భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని మొత్తం 32 మంది కమిటీ సభ్యులతో పాటుగా భక్తుల యొక్క విరాళాలు, అదేవిధంగా స్వామివారి సేవకు ఉచితంగా చేసే వారి యొక్క సహాయ సహకారాలు ఇవన్నీ తీసుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం జరుగుతూ ఉంది. రామ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానము 2 వైష్ణవ ఆలయాల మధ్య ఈ శివాలయం ఉండడం గొప్ప విశేషం. అలానే ఈ శివాలయంలో ఆనాడు ధర్మరాజు గారు విగ్రహ ప్రతిష్ఠ చేశారని ఒక నానుడి కూడా ఉంది. అలాంటి ఈ శివాలయంలో గత 10 నెలలుగా కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి పందేటి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో మరియు పెద్దల సహకారంతో, ముఖ్యంగా మంగళగిరి చుట్టుపక్కల గ్రామాల ప్రజల సహాయ సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి వస్తు రూపేణా, ధన రూపేణా సహాయం అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే ఈ అన్న సమారాధన కార్యక్రమం కులమతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతున్నది. ఇది గమనించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుచున్నాం. జిల్లా కలెక్టర్ల సదస్సు షెడ్యూల్ మారింది. ఈ నెల 11, 12 తేదీల్లో అమరావతిలోని సచివాలయంలో 2 రోజుల పాటు కలెక్టర్ల సదస్సు నిర్వహించేందుకు ప్రభుత్వం తొలుత ఈ నెల 3, 4 ఆ తర్వాత 10, 11 తేదీలను ప్రకటించింది. అయితే ఇప్పుడు మళ్లీ షెడ్యూల్ మార్చింది.
11, 12 తేదీల్లో సచివాలయంలోని 5వ బ్లాక్ లో సదస్సులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఏ భాషలోనైనా ఎన్టీఆర్ మాదిరిగా అన్ని రంగాల్లో రాణించినట్లు ఇప్పటివరకు ఎవరినీ చూడలేదని ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ, ఎన్టీఆర్ స్మారక సాహిత్య కమిటీ అధ్యక్షుడు టీడీ జనార్దన్ తెలిపారు. సినీ రాజకీయ రంగాల్లో ప్రజల మనస్సులను జయించాడని స్పష్టం చేశారు. గాంధీనగర్ ఫిల్మ్ ఛాంబర్ హాల్ నందు ఎన్టీఆర్ స్మారక సాహిత్య కమిటీ అధ్యక్షుడు టీడీ జనార్దన్ రావు, ఎన్టీఆర్ ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు కలిసి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ పోరంకిలోని మురళీ రిసార్ట్స్ లో ఈ నెల 14న దివంగత ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ స్మారక సాహిత్య కమిటీ అధ్యక్షుడు టీడీ జనార్దన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు హాజరు కానున్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ నటించిన మన దేశం నుండి మొదలుకొని 300 సినిమాలకు సంబంధించిన సంక్షిప్త సమాచారంతో తారక రామం అనే పుస్తకాన్ని వజ్రోత్సవ వేడుకలో విడుదల చేయనున్నట్టు తెలిపారు. సినీ రంగంలో ఎన్టీఆర్ తో కలిసి పనిచేసిన కళాకారులు, టెక్నీషియన్లు, దర్శకులను కూడా ఆహ్వానిస్తున్నామని జనార్దన్ రావు చెప్పారు. కృష్ణుడిగా, రాముడిగా అసలు రూపాలు ఎక్కడేమో తెలియదు, కానీ రామారావు గారిని చూశాక కృష్ణుడు ఇట్లుంటాడు, రాముడు ఇట్లుంటాడని మన మనసులో కలుగుతూ ఉంది. అది రామారావు గారి యొక్క దైవత్వం. నిజానికి ఆయన ఈరోజు అన్ని పార్టీలకి అతీతంగా దైవాంశ సంభూతుడైపోయింది ఆయన. అలాంటి రామారావు గారిని మనం చిరస్మరణీయుడు వారిని గుర్తు చేసుకోవటానికి, ఆయన ఔన్నత్యాన్ని, అంత గొప్ప నటుడు మనకి లభించినందుకు రాబోయే కాలంలో కొత్త జనరేషన్స్కి, భావి తరాలకి వారి ఔన్నత్యాన్ని తెలియజేయటం కోసం ఇలాంటి సందర్భాల్లో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం డిసెంబర్ 14 సాయంత్రం 4:30 గంటలకి పోరంకి గ్రామంలో మురళీ రిసార్ట్స్లో నిర్వహించటం జరుగుతుంది. దీనికి ఇప్పుడే మీరు విన్నారు, సినీ వజ్రోత్సవం కనుక సినీ పరిశ్రమకి పెద్ద మదర్ బాడీ, తల్లి సంస్థ అయినటువంటి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు కూడా పాల్గొనటం చాలా ఆనందంగా ఉంది. వారు ఇప్పుడే చెప్పారు, ఇటు హైదరాబాద్లోనూ ఇక్కడ విజయవాడలోనూ 2 చోట్ల నిర్వహిద్దామని. ఉదయం మేము మాట్లాడుకున్నప్పుడు వీరు హైదరాబాద్ నుంచి రాగానే వైజాగ్లోను, తిరుపతిలోను, అట్లనే చెన్నైలోను, బెంగళూరులో కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని అనుకుంటున్నాం. ముఖ్యంగా ఆ రోజున 14వ తేదీ ఉదయం అన్ని సెంటర్స్లో, థియేటర్స్లో కూడా రామారావు గారి చిత్రపటాలు పెట్టి ప్రోగ్రాం చేస్తే బాగుంటుంది కనుక అది ఫిలిం ఛాంబర్ వారు చూసుకుంటారు 2 రాష్ట్రాల్లో కూడా. ఏదేమైనా ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఆహ్వానితులే. తప్పకుండా మురళీ రిసార్ట్స్కి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, దీనికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అట్లే భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు వస్తున్నారు. అది కాక పురంధరేశ్వరి గారు, రామకృష్ణబాబు గారు, మోహన్ కృష్ణ గారు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. మిగిలిన సినిమా కుటుంబానికి సంబంధించిన వారందరినీ సంప్రదిస్తున్నాం. సమయం ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ రోజు ఆహ్వానించి మేము ఇది విజయవంతం చేయాలని ఆ ప్రయత్నంలో ఈరోజు మీ ముందు మాట్లాడటం జరుగుతుంది. ఫిబ్రవరి 8వ తేదీన విజయవాడలో లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్లు ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ తెలిపారు. నాతో లైవ్ కాన్సెప్ట్ ఏర్పాటు చేసిన వేగా జ్యువెలర్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. విజయవాడతో ఎంతో అనుబంధం ఉందని, అందుకే లైవ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడ నగరంలో ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ సందడి చేశారు. వేగా జ్యువెలర్స్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8వ తేదీన నగరంలో జరగబోయే లైవ్ కాన్సెప్ట్ కి సంబంధించిన బిగ్ టికెట్ బ్రోచర్ ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ నేను తమిళమైన, తెలుగులోనే హిట్స్ ఉన్నాయని చెప్పారు. నువ్వుంటే నా జతగా సాంగ్ తనకు ఫేవరెట్ అని తెలిపారు. మ్యూజిక్ తన లైఫ్ అని, రామానుజం గురువని చెప్పారు. 2019 సంవత్సరంలో కర్ణాటకలో లైవ్ కాన్సెప్ట్ చేశానని గుర్తు చేశారు. రొమాంటిక్ సాంగ్స్ చాలా పాడానని, జానపద పాటలు ఎక్కువగా పాడాలని కోరుకుంటున్నానన్నారు. అడిగా అడిగా పాట గుండెల్లో ఉండిపోతుందన్నారు. హరిహరన్ తన ఫేవరెట్ సింగర్ అని, కమల్ హాసన్ ఫేవరెట్ యాక్టర్ అని తెలిపారు. వేగా జ్యువెలర్స్ అధినేత నవీన్ మాట్లాడుతూ
సిద్ శ్రీరామ్ ప్రోగ్రాం విజయవాడలో పెట్టాలని ఏడాది నుండి శ్రేయస్ మీడియా ద్వారా ట్రై చేస్తున్నామన్నారు. 2025 ఫిబ్రవరి 8వ తేదీన జరిగే ప్రోగ్రాంలో నగరవాసులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో శ్రేయస్ లైవ్ ఈవెంట్ ప్రతినిధి విపున్ పాల్గొన్నారు. I'm very excited to be here. My first big show in Vijayawada, that too Shreyas Live, and I've really loved this city for a long time. Came here for the first time in 2019, but this is my first time really spending time here and performing. Can't wait for Feb 8th. All my Telugu hits will be singing. I'll come with my whole band, and I can't wait to meet all the beautiful people of Vijayawada and sing every song. It's going to be 3 hours of non-stop music, and I can't wait. Very much looking forward. I think over the years, when I first started my career, I started mostly in Tamil, but now most of my hits are in Telugu. So I'd say in Telugu is the language that I feel very comfortable. But in the next 2 years, just give me 2 years, I'll become very fluent in speaking as well. So I can't wait. Yeah. So which genre do you want to choose? In all genres, which genre do you prefer the most? I think most of my songs are romantic numbers, love songs. Yes. And I love singing love songs. But maybe some more folk numbers in the future that I can explore. I want to try some new things. But I really love songs about love, songs about heartbreak. There's so many of my songs are about heartbreak as well. So I tend to gravitate towards that. But I want to try some folk numbers as well in the future. Superb, good to hear. So okay, if someone asks which song your most favorite one, what comes to your mind first? So in all your songs, if someone asks which one is your favorite one, what comes the first to your mind? I think of my Telugu songs that I've sung, Adiga Adiga will always have a very special place in my heart because the first pure Telugu song I sang. Before that, everything was initially in Tamil and I dubbed in Telugu, but Adiga Adiga is there. Super, we want to listen. Just sing 2 lines for us, please. For me especially. Thank you. అడిగా అడిగా ఎదలోలయ నడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరుని తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వేలేని నన్ను ఊహించలేను ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలోనే ఉన్నా నిన్ను కోరి ఉన్నా నిజమై నడిచా జతగా. విజయవాడలో పెట్టాలని శ్రేయస్ మీడియా వారి ద్వారా 1.5 year నుంచి ట్రై చేస్తున్నాను. ఈ రోజుకి నాకు అవైలబిలిటీ ఇప్పటికి దొరికింది. ఆయన విజయవాడ రావటం, ఈ ప్రోగ్రాం ఫిబ్రవరి 8న ఇక్కడ కండక్ట్ చేయటం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఇక్కడ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నేను ఆశిస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉర్జవీర్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ రాష్ట్ర భవిష్యత్ విద్యుత్ రంగంపైన ఆధారపడి ఉందని వ్యాఖ్య. హీరోలు సినిమాల్లో కాదు ఉపాధ్యాయుల్లోనూ ఉన్నారన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విద్యార్థుల భవిష్యత్తు కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా అభివృద్ధి పరుగులు పెడుతుందన్న ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.